వెల్కమ్ టు శుభవార్త టెలివిజన్. ఈరోజు మదర్స్ డే స్పెషల్ ప్రోగ్రాంతో మీ ముందుకు వచ్చాం. కుటుంబంలో తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. తల్లి వలన కుటుంబం చక్కబడుతుంది, అలాగే అభివృద్ధిలోనికి నడుస్తుంది. ఇవాల్టి మన ప్రోగ్రాంలో తల్లి యొక్క పాత్రను గురించి, అలాగే బైబిల్ తల్లుల గురించి ఏం చెప్తుంది అన్న విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ డాక్టర్ మేరీ జోస్నా గారు మన మధ్యలో ఉన్నారు. వారు హోమియోపతి డాక్టర్ అండ్ సైకాలజిస్ట్. హలో మేడం. హలో మా. కుటుంబంలో తల్లి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఏ ఇంటికైనా తల్లి ఒక లైట్ లా ఉంటుంది. అవును. సో మా వ్యూవర్స్కి చెప్పగలరా తల్లి యొక్క పాత్రను గురించి అండ్ మదర్ యొక్క ఇంపార్టెన్స్? హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఈ మదర్స్ డే రోజు ఐ వాంట్ టు విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ మదర్స్ డే. ఇట్స్ అ బ్లెస్సింగ్. అది ఒక గొప్ప ఆధిక్యత, ఒక గొప్ప వరము తల్లి కావడం అనేది. సో ఐ వాంట్ టు విష్ ఆల్ ఆఫ్ యూ అ వెరీ హ్యాపీ మదర్స్ డే. ఇప్పుడు తను అడిగిన విధంగా మదర్ ఒక ప్రాముఖ్యత కదమ్మా, నువ్వు అడిగావు ప్రాముఖ్యత అండ్ ఇంపార్టెన్స్ ఫ్యామిలీలో తన ఇంపార్టెన్స్. సో మదర్ అనే మాటనే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనము తల్లి అంటున్నాము అంటే షీ హ్యాస్ బ్రాట్ ఇన్ లైఫ్. మనం బైబిల్ పరంగా ఫస్ట్ మదర్ ఈవ్, హవ్వ. మీనింగ్ ఆఫ్ ఈవ్ ఈజ్ లైఫ్, లివింగ్ థింగ్. సో ఒక లైఫ్ వరల్డ్లో కంటిన్యూ అవుతుంది అంటేనే మదర్ వల్ల. అండ్ వరల్డ్కి రిజరక్షన్ వచ్చింది, వరల్డ్కి పాప విమోచన వచ్చింది అంటే ఇంకొక మదర్ మేరీ. సో అసలు ఒక తల్లి కావడం అనేది ఎంతో పెద్ద భాగ్యం. కానీ ప్రజెంట్ సినారియోలో ఒక కుటుంబంలో మదర్ ఒక రోల్ అనే మీరు అడిగినప్పుడు ఒక ఆలోచన మోస్ట్ ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కరికి తట్టాల్సింది ఏంటంటే మదర్ ఈజ్ అ పిల్లర్ డెఫినెట్లీ. అట్ ద సేమ్ టైం మదర్ యొక్క లక్షణాలను బట్టే ఆ పిల్లర్ నిలబడుతుంది. మదర్ ఎంత స్ట్రాంగ్, ఎంత దేవునిలో రూటెడ్ ఉంటుందో అంత మంచిగా అది నిలబడుతుంది. సో ఏదన్నా ఒకదానికి పునాది ముఖ్యం. కుటుంబానికి పునాది తల్లి, తండ్రి కూడా. కానీ ఈరోజు మనం మదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి తల్లి యొక్క పాత్రని మనము ఎక్కువ ఆలోచిస్తే, రూట్స్ అనేది ఒక ట్రీకి ముఖ్యం. ఆ రూట్స్ ఒక తల్లికి దేవునిలో ఉండాలి. ఫస్ట్ ఫండమెంటల్ థింగ్. ఎప్పుడైతే దేవునిలో ఉంటాయో ఆ రూట్స్, ఎప్పుడు కూడా అది చలించదు. అంటే లైఫ్ ఈజ్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్. మనం ఎప్పుడు అనుకున్నది అనుకున్నట్టు జరగదు. అండ్ అనుకోనివి మనకు ఎదురైనప్పుడు దానిని తట్టుకునే శక్తి కూడా కుటుంబానికి మదర్ నుంచే వస్తుంది. సో ద ఫోర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మదర్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో దట్ ఈస్ వన్ థింగ్. మదర్ ఈజ్ ద పిల్లర్, మదర్ ఈజ్ ద స్ట్రెంగ్త్, అండ్ మదర్ ఈజ్ ద సక్సెస్ ఆఫ్ ద ఫ్యామిలీ. సక్సెస్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిచెస్, ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు కాదండి. సక్సెస్ అంటే ఒక కుటుంబంగా కలిసి ఉండడం. ఫస్ట్ ఈ రోజుల్లో మనం అది చూడట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద కుటుంబాల నుంచి చిన్న కుటుంబాలు, చిన్న కుటుంబాల నుంచి ఏమంటారు న్యూక్లియర్ ఫ్యామిలీస్, దాని తర్వాత ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ అయిపోయింది. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కూడా కలిసి ఉండట్లేదు, సింగిల్ లైఫ్. ఎవ్రీబడి ఈజ్. ఎందుకు అంటే దీని మూల కారణం మన సొసైటీ. ఎవ్రీ డే మనకు వాట్సాప్లో, మనకు ఫేమస్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఏమని వస్తుంది? యూ డోంట్ హ్యావ్ టు డూ దిస్. నువ్వు ఇది చేయనవసరం లేదు, నువ్వు సాక్రిఫైస్ చెయ్యొద్దు, నువ్వు సర్వీస్ చెయ్యొద్దు, నువ్వు వేరే వాళ్ళకి బాధ్యత కాదు. కానీ దట్ ఈస్ రాంగ్. దానివల్లనే చాలామంది మదర్స్ వాళ్ళలో ఉండే గుడ్ క్వాలిటీస్ని స్లోగా వాళ్ళు మర్చిపోతున్నారు అనడం కంటే నేను చేసింది అనవసరమేమో అనే ఒక తలంపుకు గురి అవుతున్నారు. సో మదర్ అనేది ఒక పిల్లర్, మదర్ ఈజ్ ద స్ట్రెంగ్త్, అండ్ మదర్ ఈజ్ ద సక్సెస్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఫస్ట్ బిల్డ్ ఇన్ లవ్. ప్రేమ ఉన్న దగ్గర అన్నీ ఉంటాయి. ఆటోమేటిక్గా ఒకరినొకరం మనము హెల్ప్ చేసుకుంటాం, ఒకరినొకరం మనం ఆదరించుకుంటాం, ఒకరినొకరం మనం రెస్పెక్ట్ చేసుకుంటాం. సో మదర్ ఈజ్ అ పివటల్ రోల్. ఇప్పుడు మెడిసిన్లో
ఒక పివోట్ అంటాం నెక్కి, అంటే తల తిప్పడం తిరగడం అంతా పివోట్ అంటాం. సో దాన్ని చాలామంది ఈ మెసేజెస్లో కూడా చెప్తుంటారు, మదర్ టర్న్స్ ద నెక్, ఫాదర్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మదర్ టర్న్స్ ద నెక్ అని. అట్లా మదర్ టర్న్స్ ద నెక్ నాట్ ఇన్ ద రాంగ్ వే, ఇన్ ద రైట్ వే. అండ్ గాడ్ హ్యాస్ డిజైన్డ్ ద మదర్ ఇన్ దట్ వే. అండ్ దట్స్ వై గాడ్ షోస్ a lady, a woman, and blessed her with motherhood to come into this world. దేవుడు ఒక స్త్రీని ఎన్నుకొని తన ద్వారా ఈ లోకానికి వచ్చి తనకు తల్లిని అయ్యే భాగ్యాన్ని కల్పించి తన యొక్క రాకడకు ఫస్ట్ బర్త్కి తర్వాత రాకడకి ఇంపార్టెన్స్ త్రూ మదర్ ఇచ్చాడు. సో షీఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యామిలీ. బ్యూటిఫుల్ మ్యామ్, వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్. ఇంకా క్వశ్చన్ ఏంటంటే, తల్లులు పిల్లల పట్ల ఎలా ఉండాలి? కొంతమంది పిల్లలు తల్లులకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటారు. సో అలాంటి పిల్లలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ తల్లులు పిల్లల పట్ల ఎలా ఉండాలి అంటే అసలు అది మనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఒక తల్లి యొక్క కంఫర్ట్ దేవుని యొక్క కంఫర్ట్తో ఈక్వలెంట్ అనేది ఐజయా బుక్లో చూస్తాం మనం 66వ చాప్టర్లో. లైక్ హౌ అ మదర్ కంఫర్ట్స్ యూ, ఐ విల్ కంఫర్ట్ యూ అని బైబిల్లో రాసి ఉందంటే, సో యెహోవా దేవుడు జీసస్ క్రైస్ట్ని ఎలా ప్రేమించాడు, తన సన్ జీసస్ క్రైస్ట్ మనల్ని ఎలా ప్రేమించాడు, ద సేమ్ టైప్ ఆఫ్ లవ్ ఒక మదర్లో ఆటోమేటిక్గా బై హర్ నేచర్ దేవుడు ఇచ్చాడు. సో మదర్ ఎప్పుడు కూడా అన్కండిషనల్ లవ్, నో కండిషన్స్ అప్లై, అంటే దానికి ఏమి రూల్స్ రెగ్యులేషన్స్, కలర్, క్రీడ్, లేకపోతే లుక్స్ ఏది అడ్డం రాదు, మంచి చెడు కూడా రాదు. అసలు మనం కరెక్ట్గా చూస్తే కొంచెం చెడిపోయే కొడుకు మీద తల్లికి ప్రేమ ఎక్కువ ఉంటుంది, బాగా చదవని వాడి మీదనే ప్రేమ ఎక్కువ ఉంటుంది, కొంచెం వీక్గా ఉండే చైల్డ్ మీదనే ప్రేమ ఎక్కువ ఉంటుంది, కొంచెం హెల్ప్లెస్గా ఉండే పిల్లల మీదనే తల్లి యొక్క తపన ఎక్కువ ఉంటుంది. సో తల్లి ప్రేమ ఎప్పుడు కూడా ప్యూర్. 1 తిమోతి గ్రంథంలో కూడా ప్యూర్ హార్ట్ అని రాస్తుంది. సో ఆ ప్యూరిటీ మనము మిస్ కాకూడదు. ఇందాక నేను అన్నట్టు రాను రాను ఏమైపోతుందంటే అసలు తల్లి యొక్క నేచర్ని కూడా మార్చేసే లోకం అయిపోయింది. ఇప్పుడు నేను ఒక సైకాలజిస్ట్ని, కానీ సైకాలజీ సెషన్స్లో మాకు కూడా కొన్నిసార్లు ఏం చెప్తారంటే హ్యూమన్ రైట్స్, ఫెమినిజం, సో మీరెందుకు చేయాలి, యు ఆర్ నాట్ మెంట్ ఫర్ సాక్రిఫైస్. నో, ఇఫ్ యు ఆర్ సాక్రిఫైజింగ్, మనం ఒకవేళ ఏదన్నా సాక్రిఫైస్ చేస్తున్నాము అంటే అది ఎవరి కోసం? పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో మదర్ ఎప్పుడు ఇది మిస్ చేయకూడదు. అండ్ మదర్కి బయస్ ఉండకూడదు, అంటే ఫేవరెటిజం. ఇప్పుడు మనము రెబెకాని చూసాం, షీఈ్ అ వెరీ గుడ్ మదర్ అని చూడొచ్చు, లేదా తనని చూస్తే యాకోబుకు తను డిసెప్షన్ నేర్పించింది ఫేవరెటిజంతో. సో ఇలాంటివి ఒక మదర్ స్టార్ట్ చేస్తే అది చాలా నెగటివ్గా వెళ్ళిపోతుంది పిల్లల్లో. ఆటోమేటిక్గా ఏమైపోయింది, బ్రదర్స్ మధ్యలో డివిజన్ వచ్చేసింది. సో మదర్ ఎప్పుడు తన మాతృత్వాన్ని ప్యూర్గా పెట్టుకోవాలి, అండ్ అన్కండిషనల్ అండ్ అన్బయస్డ్గా పెట్టుకోవాలి, అన్ప్రెజుడిస్డ్. అండ్ రెండవది, తల్లులు ఇంకొక స్టెప్, అత్తలు అయినప్పుడు మాత్రం అసలు మారకూడదు. ఇది నాతో వ్యూవర్స్ అందరూ ఒప్పుకుంటారు. సో ఆ ప్యూరిటీని అత్తలైన తర్వాత మనం మళ్ళీ దాన్ని మలినం చేసుకోకూడదు. సో దట్ ఈస్ అబౌట్ హౌ అ మదర్ షుడ్ బీ టువర్డ్స్ అ చైల్డ్. అండ్ ఒక గర్ల్ అండ్ ఒక బాయ్ని డిఫరెన్షియేట్ చేయకూడదు. ఆడపిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోతుంది కదా అని ఓవర్ గారాబం చేయడం కరెక్ట్ కాదు. మగపిల్లడే బాధ్యతలు మొయ్యాలి అని బాయ్స్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టడం రెండు కరెక్ట్ కాదు. ఈక్వల్గా మనము వాళ్ళని ట్రీట్ చేయాలి, ఈక్వల్ ఇండిపెండెన్స్ ఇవ్వాలి, ఈక్వల్ బాధ్యతలు కూడా ఇవ్వాలి. అండ్ ఈ బాధ్యతలకు వస్తే పురాతన కాలంలో అయితే అమ్మాయిలు ఇంటి పనులు చేయాలి, అబ్బాయిలు బయటి పనులు, ఇప్పుడు అందరు అన్నీ చేస్తున్నారు. సో ఒక ఫ్యామిలీలో ఒక మదర్గా అందరినీ ఈక్వల్గా చూడడంతో పాటు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి. అప్పుడైతేనే ఒక గర్ల్ వేరే ఇంటిని యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా తన ఆ ఇంటిలో తను ఒక హెడ్గా కానీ, డాటర్ ఇన్ లాగా కానీ, లేకపోతే ఒక మదర్గా తనైనప్పుడు కానీ ఉండగలుగుతుంది. అండ్ ఒక సన్కి కూడా మనం రెస్పాన్సిబిలిటీస్ నేర్పించకపోతే వచ్చిన అమ్మాయిని రెస్పెక్ట్ చేయడం కానీ, ఆమెను ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేయడం కానీ, యాక్సెప్ట్ చేయడంలో కానీ కష్టపడాడు. సో దట్ ఈస్ ద మదర్స్ రోల్.
పిల్లలు తల్లుల్ని ఎలా చూడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు ఇప్పుడైతే పిల్లలకి తల్లులకి కొట్లాట్లే, ఆర్గ్యుమెంట్స్. అండ్ ఎవరి ఇష్టం లేదు అని ఫస్ట్ చైల్డ్ని అడిగితే అమ్మ నాన్ననే చెప్తున్నారు ఇప్పుడు. అండ్ వాళ్ళకి ఎవరు ఇష్టము అంటే ఫ్రెండ్స్, వాళ్ళకి ఎవరు ఇష్టము అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో మన ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, బంధువులు కూడా తల్లిదండ్రులని పిల్లల దగ్గర తక్కువ చేసి మాట్లాడకూడదు. మీ అమ్మ చెప్పింది తప్పు, మీ నాన్న చెప్పింది తప్పు, ఇలాంటి మాటలు అసలు ఉండకూడదు. రెండవది, అమ్మ నాన్నని మించిన వెల్ విషర్స్ ఎవరు ఉండరు పిల్లోడికి, నోబడి ఎల్స్. మన తల్లిదండ్రులను మించిన బాధ్యత కలిగిన వాళ్ళు కానీ, మన కోసం బాధపడే వాళ్ళు కానీ, వెల్ విషర్స్ ఎవ్వరు ఉండరు. సో ఒకవేళ ఏదన్నా ఒక సిచ్యువేషన్లో అమ్మ చెప్పింది మనకు నచ్చకపోయినా దాన్ని ఓవర్లుక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఒక చైల్డ్గా మనకు ఉంది. దానివల్ల మనకు బాధ అయిండొచ్చు, అమ్మ నిజంగానే తప్పు అయిండొచ్చు, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు షీఈ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు అమ్మ అనగానే మనకు ఆమెని మనమే చెక్కి పెడతాం. ఏంటి, ఆమె ఎప్పుడు స్మైలింగ్ ఉండాలి, ఆమె కోపం రాకూడదు, ఆమె తిట్టకూడదు, ఆమెతో అంత పనులు చేయాలి. కరెక్ట్. బట్ నువ్వు ఎలా హ్యూమన్ బీయింగో అమ్మ కూడా ఒక హ్యూమన్ బీయింగ్. సో తనకు వయసును బట్టి కూడా కోపాలు వస్తుండొచ్చు, తన శరీరంలో జరిగే యాజ్ అ డాక్టర్ హార్మోనల్ చేంజెస్ని బట్టి కూడా తన వీక్నెస్ చెప్పుకోలేకపోతుండొచ్చు, లేదా లోన్లీనెస్కి గురైండొచ్చు. సో ఇదేంటంటే పిల్లలు తల్లిని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా కాకుండా ఒక ఇన్స్ట్రుమెంటల్ ఇన్ దేర్ లైఫ్ లాగా చూడాలి. ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక థింగ్, దాని వాడుకకు మనము యూజ్ చేసేది. ఇన్స్ట్రుమెంటల్ అంటే వాళ్ళ వల్ల మన జీవితము చక్కబడిపోవడం. సో నా తల్లి నా జీవితంలో ఇన్స్ట్రుమెంటల్ అనేది నాకు ఉండాలి. అప్పుడు అది కరెక్ట్ కానీ తప్పు కానీ, లేదా ఆమె ఇల్ హెల్త్ కానీ, లేదా నాకు నచ్చినవి తను చెయ్యొద్దన్నప్పుడు కానీ నేను ఆమెను రెస్పెక్ట్ చేయగలుగుతాను. అండ్ ఒక కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఈ మధ్యలో కమ్యూనికేషన్ ఉండట్లేదు, వాట్సాప్ చాటింగ్ అయిపోతుంది, కోపాలు ఎక్కువైపోతున్నాయి. తల్లికి కోపం రావడానికి ఆమె హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కారణమైతే పిల్లలకి కోపాలు రావడానికి అసలు రీజనే లేదు. అంటే 20-30 years బ్యాక్ బోర్డమ్ అనే మాటకు మాకు అర్థం తెలీదు. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లోడికి బోర్ కొడుతుంది, కొత్తవి కావాలి, అవి వద్దు అనగానే కోపం వస్తుంది. అసలు కోప్పడే ఒక సిచ్యువేషన్ పిల్లల్లో అవసరమే లేదు నన్ను అడిగితే. ఎందుకంటే వాళ్ళకి ఏమీ కష్టపడే అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్. పేరెంట్స్ ఆర్ వర్కింగ్ హార్డ్. స్కూల్ కానీ చర్చ్ ఎస్పెషలీ వాళ్ళని ఎంత మంచిగా మౌల్డ్ చేస్తుందంటే దాన్ని యాక్సెప్ట్ చేసేలాగున పేరెంట్స్ పిల్లల్ని దేవుని వైపు నడిపించాలి. సో ఒక మదర్ రోల్ హియర్ ఏంటంటే షీ హ్యాస్ టు టేక్ దెమ్ టు గాడ్. మదర్ ఒకవేళ నేను వీక్ అంతా పనిచేశానని సండే రెస్ట్ డే అని చర్చ్కి వెళ్ళకపోతే ఇంకా పిల్లల్లో మనం ఎలాంటి చేంజ్ని ఎక్స్పెక్ట్ చేయలేము, వాళ్ళలో గ్రోత్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు హ్యానా వాట్ షీ డిడ్, తనకు లేక కలిగిన బిడ్డని తను ఎంతనో హత్తుకొని పెట్టుకుని ఉండొచ్చు, ఐ వాంట్ ఎంజాయ్ దిస్ చైల్డ్ అని. కానీ ఒక్కసారి వీనింగ్ అయిన వెంటనే తీసుకెళ్ళి అప్పగించేసింది. సో తల్లి హ్యాస్ టు ఆల్వేస్ డ్రైవ్ ద చిల్డ్రన్ టువర్డ్స్ గాడ్ అండ్ చిల్డ్రన్ షుడ్ రెస్పెక్ట్ ద మదర్. ఎగ్జాక్ట్లీ మ్యామ్, చాలా క్లియర్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజమే, ఒక మదర్ ఇది వద్దు అని అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది, అది మనము ఒప్పుకొని దానికి మోల్డ్ అవుతే మనకే మంచిది. అండ్ ఒకవేళ తను ఆ సిచ్యువేషన్లో తన ఆలోచన ప్రకారం తప్పైనా మనం దాన్ని ఓవర్లుక్ చేయొచ్చు. ఇప్పుడు 1000 విషయాల్లో అమ్మ మంచి చేసింది, ఒక విషయంలో తను మిస్ అయిందంటే దాన్ని పట్టుకొని మనము తల్లితో రిలేషన్షిప్ని పాడు చేసుకోకూడదు. నిజమే మ్యామ్. బైబిల్ తల్లుల గురించి ఏం చెప్తుంది, బైబిల్ నుండి మనం ఏం నేర్చుకోగలము? బైబిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్స్ని ఆనర్ చేస్తుంది. జీసస్ ఆనర్డ్ హిస్ మదర్. ఆమె ఏమి చెప్తే దానికి ఆనర్ చేశాడు. సో మన ఐడియల్ ఎవరు అంటే జీసస్ క్రైస్ట్. అండ్ మన ఇటర్నిటీ ఎవరు అంటే జెహోవా, పారడైజ్. సో ఈ తండ్రి అండ్ పరమ తండ్రి, అలానే మదర్ అండ్ చైల్డ్. ఇప్పుడు యెహోవా దేవుడు జీసస్ క్రైస్ట్ని సాక్రిఫైస్ చేశాడు.
నాయనా నీ చిత్తం అయితే ఇది నా దగ్గర నుంచి తీసేయని కూడా అడిగాడు. కానీ నువ్వు ఇది చేయాల్సిందే లోకరక్షణ కోసం. అలానే మదర్స్ గురించి కూడా మనము మన ఫ్యామిలీ కోసము ఆ సాక్రిఫైస్ చేయాలి, అది ఏది. సో ఇప్పుడు బైబిల్లో గుడ్ మదర్స్ని చూసినామంటే హానా ఇందాక మనం అనుకున్నట్టు, ఎలిజబెత్, ఓకే, అండ్ మనము చాలామందిని ఇప్పుడు జోకబెత్, మోసెస్ మదర్, తను ఎంత డేరింగ్, షీజ్ అన్ ఎపిటోమ్ ఆఫ్ ఏమంటారంటే డేరింగ్ అనే వర్డ్ కంటే ధైర్యంతో పాటు ఏదన్నా కానీ నాకు ఏమైనా పర్వాలేదు అనే ఒక నిర్ధారణతో, పట్టుదలతో, ప్రేమతో వెళ్ళిపోయింది ధైర్యంగా. మిరియం వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చినప్పుడు మిరియం కూడా ఒక మదర్ని చూసి పెరిగిన పిల్ల. సో ఆ స్ట్రెంగ్త్ మిరియంలో ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ అమ్మని చూసి. అండ్ మోసెస్ని తీసుకునింది ఎవరు? మళ్ళీ ఒక ఉమెన్. సో ఒక ఉమెన్ యొక్క స్ట్రెంగ్త్ని బైబిల్ చాలా వరకు మనకు చెప్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. అండ్ దెబోరా ఫస్ట్ ప్రాఫిటస్, ఓకే. అట్లా చూసుకున్న రాహాబ్ వాళ్ళ ప్రొఫెషన్ని పక్కన పెట్టి ఎంత స్ట్రెంగ్త్. సో ఒక మదర్ స్ట్రెంగ్త్ని ఎప్పుడు బైబిల్ మనకు పాజిటివ్గా చూపిస్తుంది. మదర్ యొక్క ప్రేయర్, హానా ప్రార్థించడం కానీ, మేరీ నువ్వు మదర్ అవుతావు త్రూ హోలీ స్పిరిట్ అంటే ఒక్క ప్రశ్న అడగలేదు. ఆ కాలంలో ఒక లేడీని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, అయినా తను చలించలేదు. సో ఒక మాతృత్వాన్ని యాక్సెప్ట్ చేయడంలో సారా తప్పు చేసి నవ్విన తర్వాత తను షీ రియలైజ్డ్. చాలాసార్లు మదర్స్ని మనము నేను అన్నట్టు ఒక ఇన్కార్నేషన్ చేసి ఇదే అని మనం ఐడియలైజ్ చేసుకుంటాం. కానీ ఆల్వేస్ దాని యొక్క నెగటివ్ సైడ్ని కూడా మనము రిజెక్ట్ చేసుకోవాలి. లైక్ రెబెకా గురించి చెప్పాను ఇందాక. సో షీఈస్ టాట్ హిమ్ డిసెప్షన్, అది తప్పు. ఇప్పుడు హెరోడియాస్ బిడ్డకి ఏం నేర్పించింది? జాన్ ద బాప్టిస్ట్ తలను అడుగు. సో ఇట్లాంటివి బైబిల్ ఖండిస్తుంది అండ్ చూపిస్తుంది కూడా. ఎంకరేజ్ చేయకపోగా మనకు చూపిస్తుంది ఇట్లాంటి తల్లులు కూడా ఉన్నారు అని. ఇప్పుడు మనకు ఒక అంత బ్యూటిఫుల్ పిక్చర్ లేదండి ఉమెన్ గురించి. జెజబెల్ ఐడలేటరీని సపోర్ట్ చేసింది. అలా లోతు భార్య వద్దమ్మా వదిలేసయ్యి అంటే కూడా వెనక్కి తిరిగి చూసింది. సో బైబిల్లో మనకు రెండు ఉంది, రైట్ అండ్ రాంగ్. ఎప్పుడు కూడా మనకు బైబిల్లో చాయిసెస్ ఉంటాయి. అండ్ రైట్స్ వెళ్తే నీకేం జరుగుతుంది, రాంగ్ వెళ్తే నీకేం జరుగుతుంది. అండ్ ఆ విజ్డమ్ దేవుడు మనకు ఇచ్చాడు. సో మానవులకి అదర్ క్రీచర్స్ ఆన్ దిస్ ఎర్త్కి డిఫరెన్స్ ఏంటంటే విజ్డమ్. కొలోసియన్స్లో ఉన్నట్టు కంప్లీట్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. సో దేవుడిచ్చిన విజ్డమ్ ప్రకారము మనము కరెక్ట్ తల్లులని ఎంచుకోవాలి బైబిల్ ప్రకారంగా, అవి ఫాలో కావాలి. ఇప్పుడు పిల్లలు చాలా లాజికల్, చాలా తెలివైన వాళ్ళు. మనకే బైబిల్లోంచి తీసి చూపిస్తారు ఇది రాసు. అలా ఉండకూడదు. వాళ్ళది ఏమవుతుంది అనేది ఉంది అక్కడ క్లియర్గా. హెరోడియాస్ ఎండ్ ఏంటి, జెజబెల్ ఎండ్ ఏంటి, రెబెకా ఎండ్ ఏంటి. కొడుకు అసలు ఆమెను, పెద్ద కొడుకు అసలు ఆమెను ఇంకెప్పుడైనా ప్రేమించాడా? లేకపోగా ఆమె ఇద్దరు కొడుకులు ఎప్పుడైనా కలుసున్నారా? మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత కలిసినప్పుడు కూడా దే కుడ్ నాట్ ఫేస్ ఈచ్ అదర్. సో మనము పిల్లలకు సండే స్కూల్లో కానీ, చర్చ్లో కానీ, లేక ఫ్యామిలీ ప్రేయర్లో కానీ తల్లులుగా చెప్పేటప్పుడు ఒక రాంగ్ యాటిట్యూడ్ నుంచి వచ్చే ఎండ్ కూడా చెప్పాలి. అప్పుడు పిల్లలకు దాని యొక్క విలువ అర్థమవుతుంది. రాంగ్ యాటిట్యూడ్ రావడం పెద్ద విషయం కాదు. వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ నెగటివిటీ ఓన్లీ. దాని నుంచి వచ్చే ఫలితం ఎంత తప్పు లేదా ఎంత డేంజరస్ అనేది అర్థమవుతే వీ విల్ బీ ఏబుల్ టు ఆనర్ మదర్, ఆనర్ గాడ్ అండ్ ఆల్సో ఆనర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ హ్యావింగ్ ఎ మదర్. అసలు మనం పుట్టామంటే వీ హ్యావ్ ఎ మదర్, ఓకే. విదౌట్ ఎ మదర్ మనం పుట్టలేదు. సో మన ఎగ్జిస్టెన్స్కి మూల కారణమైన తల్లిదండ్రులనే మనము రెస్పెక్ట్ చేయలేకపోతే, ఆనర్ చేయలేకపోతే ఇంకా దెర్ ఈజ్ నో మీనింగ్ ఫర్ అవర్ లైఫ్. జీసస్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ బార్న్ త్రూ హోలీ స్పిరిట్ తన తల్లిదండ్రిని ఆనర్ చేశాడు టిల్ ద లాస్ట్ మినిట్. క్రూసిఫిక్షన్లో కూడా మేరీ తనతో ఉండింది. సిలువను మోసుకొని కూడా అమ్మ ఇదిగోని
కుమారుడు ఇదిగో నీ తల్లి అని అమ్మని అప్పచెప్పాడు. సో ఇవన్నీ మనం చాలా క్లియర్గా మనము అర్థం చేసుకొని పిల్లలకు కూడా వాటిని చెప్పాలి. సో బైబిల్ హ్యాస్ బోత్ పాజిటివ్ మదర్స్, నెగటివ్ మదర్స్, వాళ్ళ కరెక్ట్ యాటిట్యూడ్స్, రాంగ్ యాటిట్యూడ్స్, కరెక్ట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ రాంగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. సో దానిని క్షుణ్ణంగా మనము పరిశీలించి కరెక్ట్ విధానాన్ని ఎంచుకోవాల్సిన బాధ్యత ఉంది మనకి. వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్ మ్యామ్. నిజమే, మనం రాంగ్ వేలో వెళ్తే ఏమవుతుందో, రైట్ వేలో ఏమవుతుందో మనకు బైబిల్ ముందుగానే మనకు తెలియజేసింది. సో దట్ మనం దాన్ని ఫాలో అవి మన ఫ్యామిలీలో దాన్ని పాటించవచ్చు అని. సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, జీసస్ మరియు తన తల్లితో ఎలా ఉండేవాళ్ళు అన్న విషయాలు మాకు తెలియజేస్తారా? జీసస్ తన తల్లితో ఆల్వేస్ ఒబీడియన్స్. దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు మై మైండ్. ఎందుకంటే ఒక మదర్ and father not very rich, born in a stable, అది యేసు ప్రభు యొక్క బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బర్త్. అంటే వాళ్ళ ఫ్యామిలీలో కష్టాలు ఉండింటాయి, హార్డ్ వర్క్ ఉండింటుంది, హెల్ప్ ఉంటుంది. అండ్ హీ వాజ్ హెల్పింగ్ హిస్ ఫాదర్ యాజ్ అ కార్పెంటర్, వడ్రంగి పని చేశాడు. అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ హీ వాజ్ ఒబీడియంట్. రెండవది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళతో he was very loving and he was very ఏమంటారంటే కలిసిమెలిసి ఉండడం. సో అది రావాలి అంటే రోల్ ఎవరిది? మదర్ది. మదర్ యెహోవా దేవుడి నుంచి కలిగిన బిడ్డ కదా అని స్పెషల్గా ట్రీట్ చేసి ఈలోక పిల్లలు బయలాజికల్గా పుట్టిన పిల్లల నుంచి డివైడ్ చేయలేదు. మేరీ ఈక్వల్గా ట్రీట్ చేసి వాళ్ళ మధ్య ప్రేమను పెంచింది అండ్ బాధ్యతను యేసుప్రభుకి నేర్పించింది, తండ్రికి సహాయం చేయడము నేర్పించింది. సి ఎవరికి తెలిసినా తెలియకపోయినా మేరీకి అయితే బాగా తెలుసు జీసస్ క్రైస్ట్ ఈజ్ బోర్న్ త్రూ హోలీ స్పిరిట్. ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్, డైరెక్ట్ ఫ్రూట్ ఆఫ్ డివైన్ ప్లాన్ అని. కానీ ఒక మానవ జన్మ ఎత్తిన తర్వాత ఒక చైల్డ్కి ఇవ్వాల్సిన ప్రతి శిక్షణను తను ఇచ్చింది. ఆ శిక్షణ ఎంత గొప్పదంటే క్రూసిఫిక్షన్ అప్పుడు ప్రాణం పోయేటప్పుడు కూడా జీసస్ ఏం ఆలోచించాడు? నా తల్లిని ఎవరు చూసుకుంటారు? అదే మనకి ఇప్పుడు వరల్డ్లో జరుగుతుంది. మనం పుట్టినప్పటి నుంచి పిల్లల్ని బాగా పెంచి క్రమశిక్షణ అన్నీ నేర్పించి వాళ్ళని రైట్ వేలో ఈ వరల్డ్కి వదిలినప్పుడు, మనము ఓల్డ్ ఏజ్కి వచ్చినప్పుడు ఆ చైల్డ్ మనల్ని తిరిగి చూస్తున్నారా? అసలు మనం అది డిమాండ్ చేయకూడదు. ఈరోజు సిచ్యువేషన్స్లో వాళ్ళు వేరే వేరే ప్లేసెస్లో ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ, ఆ తపన, తల్లి ఏమైపోతుందో అన్న తపన, దానిని మనము ఇంకా సేవ్ చేయాలి. ఫస్ట్ నుంచి నేను అదే అంటున్నాను ఈ కాన్వర్జేషన్లో. వరల్డ్ అంతా ఏం నువ్వెందుకు చూసుకోవాలి, ఏదో పెన్షన్ల మీద ఉంటారులే, ఎఫ్డీలు చేసేసాయి, లేకపోతే ఇప్పుడు కొత్తగా 24/7 సర్వెంట్స్ వచ్చారు, కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, లేకపోతే ఇంకా కొన్ని విలేజెస్ ఉన్నాయంట ఇప్పుడు. ఏదంటే ఆ ఇల్లు కొనేయచ్చు, తల్లిదండ్రులను పెట్టవచ్చు, వాళ్ళకి హాస్పిటల్ కేర్ ఉంటుంది, ఫోన్ కాల్స్ ఉంటాయి, మీకు సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. దిస్ ఈజ్ నాట్ ద ఫ్యామిలీ జీసస్ వాంటెడ్ టు బిల్డ్. అవసరము, నిత్యావసరము, విధిలేని పరిస్థితులు వేరు. మీరు ఫ్రీగా ఉండడం కోసము తల్లిదండ్రులని అలా చేయడము వేరు. సో తన ప్రాణము పోతున్న సమయంలో అంత హ్యూమిలియేషన్లో, అంత నొప్పి, ఫిజికలీ హీ వాజ్ ఇన్ హ్యూమన్ ఫామ్, అంత కష్టంలో కూడా తనకు తట్టినది ఏంటంటే నా తల్లి. సో వాళ్ళ లవ్ మనకు అక్కడ అర్థమవుతుంది. సో జీసస్ వాజ్ ఒబీడియంట్ చైల్డ్. He was a helpful and responsible child. He was a very loving son and a loving brother. At the same time, he was pillar of his family. తన కుటుంబానికి తన ఒక ఐడెంటిటీ. సో మన కుటుంబానికి మన పిల్లల ఐడెంటిటీ. సో ఆ ఐడెంటిటీ ఏంటి, ఎలా క్రియేట్ అవుతుందన్న బాధ్యత తల్లిదండ్రులకు ఎంత ఉందో ఆ ఐడెంటిటీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా పిల్లలకు ఉంది. యేసు ప్రభు తన ఐడెంటిటీని నిలబెట్టుకున్నాడు. సో దట్స్ వాట్ వీ షుడ్ టీచ్ దెమ్. మీ మాటలు వింటుంటే నాకు కూడా ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని అర్థమవుతుంది. నిజమే, మీరు చెప్పినట్టుగా జీసస్ కూడా అలాంటి సిచ్యువేషన్లో కూడా, ఆ పెయిన్లో కూడా తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడంటే అది తల్లి తన బిడ్డని ఎలా పెంచిందో, ఆ బాండ్ ఎలా ఉందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంతవరకు మాకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. చివరిగా ఇప్పుడు మా వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తల్లి గురించి కానీ, పిల్లల గురించి కానీ, ఒక చివరిగా మీరు మా వ్యూవర్స్కి ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈ మదర్స్ డే స్పెషల్? మదర్స్ డే స్పెషల్గా నేను మదర్ అనే మాటకి ఒక చిన్న నెమోనిక్స్ లాగా ఇస్తాను.
అది వీలైతే గుర్తుపెట్టుకుంటే నాకు అది హెల్ప్ఫుల్ అయింది, అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. M స్టాండ్స్ ఫర్ మెంటర్షిప్. ఒక మెంటర్ అంటే మనకి ఎట్లా ఒక లెక్చరరో, ఒక ప్రొఫెసరో, ఒక టీచరో మన జీవితాన్ని మౌల్డ్ చేస్తారో, మదర్ ఒక మెంటర్. సో ఆ మెంటర్షిప్ని మనం మర్చిపోకూడదు. ఆ మెంటర్ అమ్మ అనేది పిల్లలు కూడా మర్చిపోకూడదు. సో మన రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇప్పుడు ప్రావర్బ్స్లో క్లియర్గా ఉంది, షీ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ హౌస్ హోల్డ్ థింగ్స్, మదర్. సో ఆ పనులు చేయడానికి మనం కష్టపడకూడదు. మెంటర్షిప్. O స్టాండ్స్ ఫర్ ఒబీడియన్స్. మనము దేవునికి లోబడితే మన పిల్లలలో ఒబీడియన్స్ వస్తుంది. ఇంకా ఇంతకు మించిన సేఫ్టీ మనకి ఎక్కడ లేదు. ఈ సెక్యూరిటీ మనకు వరల్డ్ నుంచి కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి కాదు, జాబ్స్ నుంచి కాదు, ఎక్కడ కాదు, దేవునిలో ఉంది. అండ్ H స్టాండ్స్ ఫర్ హంబుల్నెస్. చాలా మటుకు ఈ మధ్య ప్రైడ్ అనేది, ఈగో అనేది మీకు తెలియంది లేదు. ఈగో క్లాషెస్ వల్లనే ఎన్నో కూలిపోతున్నాయి, కుటుంబాలు కూలిపోతున్నాయి, రాజ్యాలు కూలిపోతున్నాయి. సో మదర్ ఒక హంబుల్నెస్ని నేర్పించాలి పిల్లల్లో. ఎంత పెద్దగా ఎదిగినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని సిచ్యువేషన్స్లో మీరు గ్రేట్గా ఉండినా హంబుల్గా ఉండడం, మాట తీరులో హంబుల్గా ఉండడం, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయడంలో హంబుల్గా ఉండడం. ఈ మధ్య ఇప్పుడైతే మా కాలంలో ఆటోమేటిక్గా ప్రిన్సిపల్ ఎవరైనా పెద్దలు వస్తే లేసేస్తాం. ఇప్పుడు లేచి నిలవడము బిలో డిగ్నిటీ అయిపోయింది. సో ఇలాంటివి మనము నేర్పించాలి. ఎవరికైనా ప్లేస్ లేదు అంటే ఆటోమేటిక్గా లేసి చేరిస్తాం. ఇప్పుడు అలా లేదు. చిన్నపిల్లలు అసలు తల్లిదండ్రులను లేపి కూర్చుంటున్నారు. అది ప్రేమ కాదండి, చెడగొట్టడం. సో టీచ్ హంబుల్నెస్ డియర్ మదర్స్ అండ్ బీ ద ఎనర్జీ ఆఫ్ యువర్ హౌస్. బయటంతా ఎనర్జీ చూపించి ఇంటికి వచ్చి అలసిపోయి పడుకుంటాము అనేది తప్పు. ఎందుకంటే యు ఆర్ ద ఎనర్జీ డ్రింక్ ఆఫ్ యువర్ హౌస్. మనకు వేరే ఎనర్జీ డ్రింక్స్ అవసరం లేదు. అమ్మని చూస్తేనే ఎనర్జీ, అమ్మని చూస్తేనే స్ట్రెంగ్త్. సో కీప్ అప్ దట్ ఎనర్జీ, కీప్ అప్ దట్ జాయ్, కీప్ అప్ దట్ హ్యాపీనెస్ ఇన్ ద హౌస్. సో మిమ్మల్ని చూస్తే మీ భర్తకు ఎనర్జీ రావాలి, పిల్లలకు రావాలి, ఇంట్లో ఉండే అత్తమామలు అయితే మీ ఎవరికైనా కూడా ఆ ఎనర్జీ యూ షుడ్ బీ ఏబుల్ టు క్రియేట్ ఇన్ ద హౌస్. అండ్ దెన్ R స్టాండ్స్ ఫర్ రెస్ట్. మదర్ అంటే ఒక రెస్ట్. ఇప్పుడు ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత మా అమ్మోళ్ళ ఇంటికి పోతానంటారు, కోపం వస్తే అంటారు, కష్టం వస్తే అంటారు, అలసట వస్తే కూడా అమ్మోళ్ళ ఇల్లు అయితే. ఎందుకు? మదర్ ఈజ్ అన్ ఎపిటోమ్ ఆఫ్ రెస్ట్ ఆల్సో. రెస్ట్ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ రెస్ట్ అమ్మ, మెంటల్ రెస్ట్ కూడా. ప్రతిదాన్ని మనము ఇగ్నైట్ చేయకూడదు మదర్గా. ఒక సిచ్యువేషన్ వస్తే దాన్ని కామ్ చేయాలి. యూ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు గివ్ రెస్ట్ టు యువర్ హస్బెండ్ మెంటలీ, physically too, to your children also mentally and physically. ఫిజికల్ రెస్ట్ ఒకవేళ ఇస్తారేమో, టీవీలు ఇచ్చేసి, మొబైల్స్ ఇచ్చేసి, మంచి ఫుడ్ ఇచ్చి. కానీ మెంటల్ రెస్ట్ ఈ మధ్య కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే కంపారిజన్స్ వస్తున్నాయి, కాంపిటీషన్స్ వస్తున్నాయి, ఇది చేయాలి, అది చేయాలి. ఐ థింక్ మదర్స్ షుడ్ calm down. Just calm down as mothers and don't speculate too many things. Nothing is in our control except the goodness of God, except the wellness of our family. Nothing is in our control. So oka Mother's Day రోజు నేను లాస్ట్ చెప్పాల్సిందంటే, be a mentor. You be obedient, your child and family will be obedient. Trust in God at all times and teach them humbleness, and also be the energy of your family. You take rest, give rest to the entire family. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. విన్నారు కదా ఫ్రెండ్స్, యేసు ప్రభు తన తల్లిని ఎలాగైతే చూసుకున్నాడో అలాంటి సిచ్యువేషన్లో తన తల్లిని మర్చిపోకుండా, యేసు ప్రభు యొక్క బాధ్యతను, ఒక కుమారుని యొక్క బాధ్యతను మర్చిపోకుండా తన తల్లిని వాళ్ళ సహోదరునికి అప్పచెప్పాడు. పిల్లలైన మనము కూడా మన తల్లిదండ్రులని చూసుకోవాల్సిన బాధ్యత మనకెంతగానో ఉన్నది. ఇవాల్టి మన మదర్స్ డే స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ మీకు ఎంతగానో యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. అలాగే విషింగ్ యూ ఆల్ అ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద బ్యూటిఫుల్ అండ్ బ్లెస్డ్ మదర్స్ అవుట్ దేర్. థ్యాంక్ యూ.